సాగాలి ఆ మేఘం పైన వాలాలి, ఫ్రీ బర్డ్స్ లాగా సాగాలి ఆ మేఘం పైన వాలాలి. చుక్కల పైన నిలవాలి, దిక్కులు ఒకటిగా కలపాలి. చుక్కల పైన నిలవాలి, దిక్కులు ఒకటిగా కలపాలి. స్వర్గాల జాడల్ని వెతకాలి, ఆ స్వప్నాల లోకాలు చేరాలి. స్వర్గాల జాడల్ని వెతకాలి, ఆ స్వప్నాల లోకాలు చేరాలి. ఫ్రీ బర్డ్స్ లాగా సాగాలి ఆ మేఘం పైన వాలాలి, ఫ్రీ బర్డ్స్ లాగా సాగాలి. వెన్నెలనంతా చందనంగా మార్చి, చుక్కలని పువ్వులుగా పేర్చి. వెన్నెలనంతా చందనంగా మార్చి, చుక్కలని పువ్వులుగా పేర్చి. సంగీతం సెలయేరుల గలగల తొలి గీతం. తకదిమి తక చెడు తకదిమి తక చెడు తకదిమి తక చెడు తక్క. ఫ్రీ బర్డ్స్ లాగా సాగాలి ఆ మేఘం పైన వాలాలి, ఫ్రీ బర్డ్స్ లాగా సాగాలి. మేఘాలెక్కి గుర్రపు స్వారీ చేసి ఎంచక్క తిరిగొద్దామా భామా. మేఘాలెక్కి గుర్రపు స్వారీ చేసి ఎంచక్క తిరిగొద్దామా భామా. అలుపే ఎరుగని ఆటలలో ఆగ్రహములే పంతులు మనకింకా. తకదిమి తక చెడు తకదిమి తక చెడు తకదిమి తక చెడు తక్క. ఫ్రీ బర్డ్స్ లాగా సాగాలి ఆ మేఘం పైన వాలాలి, ఫ్రీ బర్డ్స్ లాగా సాగాలి ఆ మేఘం పైన వాలాలి. చుక్కల పైన నిలవాలి, దిక్కులు ఒకటిగా కలపాలి. చుక్కల పైన నిలవాలి, దిక్కులు ఒకటిగా కలపాలి. స్వర్గాల జాడల్ని వెతకాలి, ఆ స్వప్నాల లోకాలు చేరాలి. స్వర్గాల జాడల్ని వెతకాలి, ఆ స్వప్నాల లోకాలు చేరాలి. ఫ్రీ బర్డ్స్ లాగా సాగాలి ఆ మేఘం పైన వాలాలి, ఫ్రీ బర్డ్స్ లాగా సాగాలి. ఎగ్జామ్స్ చదువుకోవాలంటేనే టైం అయింది.
టీచర్ మీరు ఇంటికేగా? అవును. నేను ప్రిన్సిపల్ గారిని కలిసి వస్తాను. అలాగే. అవును, మన గోపి ఎక్కడ? గోపి లేవరా. గోపి ప్రియం లేపరా, మనం వచ్చేసాం. స్టడీ టూర్ అయిపోయింది, ఇంక స్టడీ మాత్రమే. ఎగ్జామ్స్ ఇంకా 2 months ఉంది, అది గుర్తుంచుకోండి. టూర్ అప్పుడే అయిపోయిందా? ప్రియా, టేబుల్ మీద టిఫిన్ పెట్టాను, తిను. ఏయ్, ఏమిటిది? నేను ఇప్పుడే 10 నిమిషాలు వచ్చేస్తాను. సారీ డియర్, మర్చిపోయాను. గోపి, టీ తీసుకొచ్చాను. అక్కడ పెట్టు. ఎలా ఉంది గోపి నీ టూర్? పర్వాలేదు. అది సరే కానీ నా కోసం ఏం తీసుకొచ్చావు? ఏం తేలేదు. నేను చూస్తాను. ఏం తేలేదని చెప్తున్నాను కదా. నేను కావాలని. దొంగ, టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు బాగా మారిపోయావు. గోపి వచ్చాడా? వచ్చాడు, రూమ్ లో ఉన్నాడు. మీకు టీ తీసుకురారా? ఏం కావాలి మీకు? ఓ గ్లాసు మంచినీళ్ళు. ఉండండి, వేడివేడిగా టీ చేసి ఇస్తాను.
ఏమిటలా చూస్తున్నారు? నువ్వంత అందంగా కనిపిస్తున్నావు. టీలో పంచదార తక్కువైతే చెప్పండి. నా ఎదురుగా నువ్వు ఉన్నప్పుడు పంచదార ఎందుకు? నువ్వెప్పుడొచ్చా? పొద్దున్న. హలో. ఏయ్ ప్రియా. హలో గోపి, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? మమ్మీ క్లబ్కి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఇక ఎప్పుడొస్తుందో ఎవరికి తెలుసు? గోపి, రేపు నువ్వు స్కూల్కి ఎప్పుడు వస్తావు? నేను ఒక 8 గంటలకు వస్తాను. నిన్న మనం ఎంత జాలీగా ఉన్నాం. ఈ ఇంటికి రాగానే నా మూడ్ అంతా అప్సెట్ అయిపోయింది. అంతా సర్దుకుంటుందిలే. ఏ గోపి, రేపు 8 o'clock మర్చిపోకు. ఓకే. గోపి ఏడి? చదువుకుంటున్నాడు. గోపి, గోపి. గోపి, పిలిస్తే వినబడలేదా? వచ్చి భోంచేయి. మీరు తినండి. వచ్చి భోంచేయరా? నాకు ఇప్పుడు వద్దు. నేను చెప్పాను కదా, బాధపడకండి. గోపిని అంత గారాబం చేయకండి, చెడిపోగలడు. ఎవరైనా చూస్తారు? ఎవరున్నారు ఇక్కడ? గోపి వాడు పైన రూమ్ లో ఉన్నాడు. త్వరగా వెళ్తున్నావు? స్పెషల్ క్లాస్ ఉంది. గోపి, టేబుల్ మీద గుడ్డు పాలు పెట్టాను, తీసుకున్నావా? తీసుకున్నాను. ఈ వయసులో గుడ్డు తినాలి, అందులోనూ నాటుకోడి గుడ్డు తినాలి. హాయ్ ప్రియా. హాయ్. ఏమిటి, స్కూల్కేనా? అవును. మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ ఇప్పుడే స్నానంకి వెళ్ళింది, నేను వెళ్తున్నాను. 8ంటికే స్పెషల్ క్లాస్ ఉంది. మీ స్కూల్ వరకు నేను డ్రాప్ చేయనా? అక్కర్లేదు, నేను వెళ్ళగలను.
దాంతోనే అంతా పోయింది. ఆ తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఏదేమైనా నీకు అమ్మ ఉంది కదా. మా అమ్మ విషయం మాట్లాడకపోవడమే చాలా మంచిది. 16 ఏళ్ల వయసు నా కూతురు ఉందని మా అమ్మ ఎప్పుడో మర్చిపోయింది. ఇప్పుడు 25 ఏళ్ల అమ్మాయిలా ఫీల్ అవుతుంది. మా ఇంట్లో ఆ చంద్రముఖి పనిలో చేరినప్పటి దగ్గర నుంచి సమస్యలు మొదలయ్యాయి. దాని చూపు, నవ్వు. మన ఇద్దరికి మాత్రం ఎందుకు నీ సమస్యలు? అందరికీ ఇలాంటి సమస్యలు ఉంటాయి ప్రియా. మనం వాటిని చెప్పుకుని షేర్ చేసుకుంటున్నాం. ఆ గోపి, ఫస్ట్ సార్ ఫిజిక్స్ నీ రికార్డ్స్ ఇస్తే నేను కాఫీ చేసుకుని ఇస్తాను. హాయ్ గోపి. హాయ్ ప్రియా. హాయ్. నేను క్లాస్కి వెళ్తాను. మేము వచ్చి డిస్టర్బ్ చేసామా? లేదు లేదు, నేను కొంచెం నోట్స్ కాపీ చేసుకోవాలి. బాయ్ బాయ్. బాయ్. అయ్యో, నువ్వా గోపి? నేను స్నానం చేస్తున్నాను. ఏం కావాలి గోపి? పాలా జ్యూసా? నాకు ఇప్పుడేం వద్దు. అదేంటి వద్దంటావు? పోనీ ఏమన్నా చేసి తీసుకురామంటావా? ఏం వద్దని చెప్పాను కదా. నా మీద కోపమా గోపి? నాకేం కోపం లేదు. అంటే నీకు ఇష్టం ఉందనేగా అర్థం. ఎక్కువగా మాట్లాడుకో. మధ్యాహ్నమే వచ్చేవేమిటి? ఆఫీస్లో నాకేమీ తోచడం లేదు. ఎందుకని? నువ్వు నా కోసం ఎదురు చూస్తుంటావుగా. హలో ప్రియా, ఈ రోజేంటో ఎంత తొందరగా వచ్చేసావు? లాస్ట్ పీరియడ్ జరగలేదు. నేను ఇప్పుడే వచ్చాను. క్లబ్లో ప్రోగ్రాం గురించి మమ్మీతో డిస్కస్ చేయడానికి. నేను వచ్చినప్పుడు మమ్మీ స్నానం చేయడానికి వెళ్ళింది. అందుకని ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను. ఏదేమైనా నువ్వు రావడం మంచిదే అయింది. నా కంపెనీగా ఉంటావుగా. అరే, నా కంపెనీ ఇస్తాం అనుకుంటే ఎక్కడికి వచ్చేసానండి? తలనొప్పిగా ఉంది. ఏమిటి తలనొప్పా? చూడండి, టెంపరేచర్ ఉందా? బాగుంటేవో నేను రాస్తాను. అదంతా ఏం వద్దు. వద్దని మారం చేస్తే ఎలా ప్రియా? తలనొప్పి తగ్గాలిగా. మమ్మీ ఇంకా స్నానం చేస్తుందా? మీ మమ్మీ కదా, మెల్లగా స్నానం చేస్తుంది. బై ద వే, మనం అలా బయటకు వెళ్దాం. ఈ తలనొప్పి అప్పుడు ఎగిరిపోతుంది. నేను రాను.
వినోద్ నువ్వు ఇక్కడున్నావా? నేను ప్రీ స్టడీస్ గురించి అడుగుతున్నాను. ఓకే మిస్టర్ దేవి, నేను వచ్చింది మన క్లబ్ యానివర్సరీ ప్రోగ్రామ్స్ గురించి. మనం హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం. ప్రీకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. షూర్. ఈ రోజు ఇంత ఆలస్యంగా వచ్చారేమిటి? 5 గంటల నుంచి నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇవాళ ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. ఇక మీదట 5 గంటలకే పని పూర్తి చేసుకోండి. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి? ఇలా ఎన్ని రోజులని మనిద్దరం చాటుమాటుగా గడపడం, ఇలాగే ఉంటే చూసేవాళ్ళు మనల్ని ఏమనుకుంటారు? అయితే ఏమంటా? మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. కానీ గోపి, వాడికి ఏదో ఒకరోజు తెలియాల్సిందేగా. గోపి దీనికి ఒప్పుకుంటాడా? చూడు, వాడే ఒప్పుకుంటాడు. వాడి మంచి చెడ్డలు ఇక మీద నువ్వే చూసుకోవాలి. అయితే మన పెళ్లి ఈ వారమే. మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం, గుడికి వెళ్ళి దండలు మార్చుకుంటాం. ఏమిటి, సంతోషమేనా? మమ్మీ ఇంట్లో లేదు. అది నాకు తెలుసు. నిన్ను ఒంటరిగా కలిసి మాట్లాడాలనే నేను వచ్చాను. నన్నెందుకు కలవడం? నేను నీతో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలని ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. నాతో మాట్లాడక్కర్లేదు, మమ్మీతో మాట్లాడండి. ప్రియా, ఏం కావాలి? ఏమిటి తలుపు ఎందుకేస్తున్నారా? ప్రియా ప్లీజ్. ఇంకా నిద్రపోలేదా ప్రియా? ఏంటి మమ్మీ ఇంత లేటుగా వచ్చావు? ఈవేళ క్లబ్కి పెద్ద పెద్ద విఐపీస్ అందరూ వచ్చారు. నాకు 100 పనులుంటాయి. అవన్నీ నేనే చూసుకోవాలి. ఇందాకింటికి వినోద్ వచ్చాడు. ఏమిటి ప్రియా నువ్వు? పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవచ్చా? కాల్ హిమ్ అంకుల్. అతనంటే నాకు ఇష్టం లేదు. వినోద్ నాకు ఫ్రెండ్, క్లబ్ సెక్రటరీ, అంతకన్నా మరింకేం లేదు. నువ్వు అతనితో తిరగడం నాకు నచ్చలేదు. మైండ్ ఓవర్ వర్డ్స్. నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. నా ఇష్టం వచ్చిన నేను ప్రవర్తిస్తాను. మమ్మీ నువ్వేం చెప్పొద్దు. ఏమిటి నువ్వు నన్ను అనుమానించడం మొదలెట్టావు? నేను ఆ విధంగా మాట్లాడలేదు. వద్దు, నువ్వు డాడీకి చెప్తావు అంతే కదా? నాకు అర్థమైపోయింది. మమ్మీ అతనితో తిరగడం మంచిది కాదు, అంతే నేను చెప్పగలను. చాలే, నువ్వే నాకు నీతులు నేర్పించక్కర్లేదు. మీ అమ్మనే నేను. ఆ సంగతి నీకు ఇంకా జ్ఞాపకం ఉందా? అన్నీ ఇస్తావా? ఇక నువ్వు ఇంట్లో అడుగు పెట్టకు. చచ్చావనుకుంటా. నీకు నాకు ఇంకే సంబంధం లేదు. బాధపడకు గోపి, ఇలా జరుగుతుంది అనుకోలేదుగా. అయినా ప్రియా, నిన్ను నన్ను ఇలా ఇంట్లోంచి గెంటేస్తారనుకోలేదు.
నా మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా మా మమ్మీ ఇలా చేసి ఉండదు. అందరికీ వాళ్ళ వాళ్ళ సుఖమే ముఖ్యం. మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం గోపి. ఎక్కడికి వెళతాం ప్రియా? ప్రశాంతంగా జీవించగలిగే ఎక్కడికైనా సరే. ఇక్కడుంటే వాడు నన్ను బతకనివ్వడు. నేను ఎంత చెప్పినా మమ్మీకి అర్థం కావట్లేదు. కరెక్టే, మనం ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా జీవిద్దాం. మీరు ఇలా నిర్ణయించుకున్నారు కనుక మిగతావేవి ఆలోచించక్కర్లేదు. ఊరు వదిలి వెళ్ళిపోదాం అని చెప్తున్నారే, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికైనా సరే. అంతా ఇప్పుడు చెప్పగలం. అనకాపల్లిలో మాకు ఒక అంకుల్ ఉన్నారు. ఆయన మాకు సాయం చేస్తానన్నారు. నేను ఇక్కడే ఉంటే నాకు ప్రియ దక్కదేమని అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక అనాథని. ఏంట్రా నువ్వు అనేది? మీకు మేమంతా లేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము నీకు సాయంగా ఉంటాం. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అంతకంటే మాకు వేరే మార్గం లేదు. అదే మంచిదే. మనందరం కలిసి కొంత డబ్బు కలెక్ట్ చేద్దాం. అదే కరెక్ట్. ఈ రోజు నుంచి మీరు అన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతోషమేనా? ఓకే. చెల్లగో తమకు చేసిన అప్పులు తీర్చిరందరూ వాళ్ళ చెల్లి గతించే. ఆహా. హలో, ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు? ట్రైన్ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఇక రేపే బళ్ళు తిరుగుతాయి. రేపటితో బంధు పూర్తయిపోతుందిగా. మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా? నేను ఒక నాటకాల డైరెక్టర్ని. సినిమాలు సీరియల్స్ కాదు, నాటకం. దర్శక వజ్ర విశ్వం ఉన్న పేరు వినే ఉంటారు. లేదే. అంతా విధి విలాసం. నా నిజ జీవితంలో నేను నటిస్తున్నది ఒక లారీ క్లీనర్ వేషం. కానీ నేనొక కళాకారుణ్ణి. నాటకమే నా ఊపిరి. సార్, మీ ఇల్లు ఎక్కడో చెప్పనే లేదే. నాకు ఇల్లు లేదు. లారీ రిహార్సల్ క్యాంపే నా ఇల్లు. నా కొత్త నాటకానికి ఒక సరికొత్త హీరోయిన్ చూస్తున్నాను. ఈ అమ్మాయిలో నేను ఒక కళాకారుని చూస్తున్నాను. ఈ రాత్రి గడవడానికి మాకు చోటిస్తే చాలు. మాకు ఈ ఊళ్ళో ఎవరూ పరిచయం లేరు. అది ఒక సమస్యే కాదు. ఎంతో సురక్షితమైన చోటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అరే రండి, కమాన్ రండి. రండి రండి. మీనా రండి. మీనా ఎక్కడికి వెళ్ళింది? మీరు రండి. ఎవరు విశ్వం నీ వెనకాల ఉన్న వాళ్ళు? వీళ్ళు లవర్స్ అట మీనా. లవ్వర్సా? ఇల్లు వదిలి పారిపోయి వచ్చారు. వీళ్ళని రాత్రికి ఇక్కడే తలదాచుకొని. నువ్వు కూడా ఇలాగే లవ్ చేసి పారిపోయి వచ్చిందానివే కదా. నాతో తిట్లు తినకు. వీళ్ళేదో తప్పు చేసి వచ్చినట్టున్నారే. వీళ్ళని చూస్తే తెలియడం లేదా? ఒకసారి ఇలారా. వీళ్ళిద్దరిని ఒకే రూమ్ లో పడుకోనివ్వకు. ఈ అమ్మాయి నాతో పాటు పడుకోని, ఈ అబ్బాయి నీతో పాటు ఆ రూమ్ లో పడుకుంటా. అలాగే. నేను లోపలే పడుకుంటాను. మీకు ఏ ఇబ్బంది రాదు. పడుకొని మీనా. ఏమైనా వాళ్ళిద్దరూ లవర్సే కదా. విశ్వం, ఈ విషయం నానాజీకి తెలిస్తే మనం అంతే. బందులో ఎక్కడో అయిపోయింటాళ్లే. అతని గురించి నువ్వేం కంగారు పడకు. డేటా మీకు తెలీదా? ఎవరో కొత్త పెట్టని పట్టుకొచ్చాడు. నాకు తెలుసు. అందుకే దాని సంగతి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. మేనా ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు ఆ కొత్త పిల్లని. నేను వెళ్ళి చూసి వస్తాను ఆ కొత్త పిల్ల ఎలా ఉందో.
వీడు కళ్ళు పడ్డాయి. పాపం చిన్నపిల్ల ఇప్పుడు ఏ ఆగాచ్యం జరుగుతుందో ఏమిటో. ఏమిటి నానాజీ అలా చూస్తున్నావు? అయితే నేను విన్నది నిజమేనమాట. అసలు ఏమిటి నువ్వు విన్నది? రా చెప్తాను. ఆ అమ్మాయిని ఎక్కడ ఉంచుకున్నావేంటి? నానాజీ వాళ్ళిద్దరు చాలా అమాయకులు. కథలో చెప్పకు మీనా. విశ్వం వాళ్ళని తీసుకొచ్చాడు. ఒక్కరోజు ఉండి వెళ్ళిపోతావన్నారు. అందుకే వాళ్ళకి నేను ఆశ్రయం ఇచ్చాను. అలా చేయడం తప్పని నేను అన్నానా? వాళ్ళని ఇక్కడే ఉండని. ఆ అబ్బాయిని నేను పనిలో పెట్టుకుంటాను. నిజంగానా? ఆ. నేనా వాళ్ళని ఇలా పిలు. ఏంటి గురువా పిలిచావా? నిన్ను కాదు, ఈ కుర్రాడిని. నీ పేరు? గోపి. ఇంటి నుంచి పారిపోయి వచ్చావు కదా? పర్వాలేదు, నా దగ్గర నీకు మంచి పని ఇస్తాను. నేను చెప్పినట్టు వినాలి. వింటాను. అణిగి మణిగి పడి ఉండాలి. ఎలాంటి ఇబ్బంది రాదు. నువ్వు ఊరుకోరా. నేను చెప్తాను కదా, ప్రియని ఎలాగైనా హీరోయిన్ చేస్తానని నేను ఇతనికి మాట ఇచ్చాను. తెచ్చనా కొడక, అనవసరంగా నన్ను రెచ్చగొడకు. అర్థమైందా? బాగా అర్థమైంది. పని మొదలు పెట్టు. బండిలో లోడ్ ఉంది, అది దించిన తర్వాత కాలువ దగ్గర తీసుకెళ్లి బండి కడుగు. ఇగో తాళాలు. పద పద. ఏమైనా నీ టైం బాగుంది. గురుడు ఒప్పుకున్నాడు కదా. ఎందుకనంటే అంత భయం? అయిపడకుండా ఎలా ఉండమంటావు? ఓ చిన్న గొడవకి ముగ్గురిని ఒకేసారి నరికి పారేశాడు. నరికేశారా? మరి పోలీసులు పట్టుకోలేదా? చంపినట్టు సాక్ష్యం లేదు. ఆయన వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెబుతారు? అమ్మో, తలుచుకుంటే నాకు భయం వేస్తోంది. అరే, నీతో నేనున్నానుగా, మరేం పర్వాలేదు. మీరు నాకు పరిచయం అయిన తర్వాతే నేను కాస్త రిలాక్స్ గా ఉంటున్నాను. ఏదో ఒక పని చూసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలి. ఇది కూడా పనే కదా. చూడు, ఒక విషయం నేను ఇప్పుడే చెప్తున్నాను. గురువుతో స్నేహం చేయడం అంత మంచిదే. ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బాధపడినా ఏం లాభం ఉండదు. నేను ఇప్పుడే చెప్తున్నాను. ఏ విషయంలో? ఆ విషయంలో. ఆ విషయం అంటే? అదే అమ్మాయిల విషయంలో. అతను పచ్చి తిరుగుబోతు. దానికోసం సగం జీవితం నాశనం చేసుకున్నాడు. మన గురువు సంగతి నీకు తెలీదు. రాష్ట్రం మొత్తం అతని మీద కేసులే కదా. ఒక అమ్మాయి మీద అతని కన్ను పడిందంటే ఇక చస్తే అమ్మాయిని వదిలిపెట్టదు. ప్రియ అక్కడ ఒక్కతే ఉంది. ప్రియ మీద మన గురుడి కన్ను పడిందేమోనని అనుమానం కలుగుతోంది. అంటే గురుడు ఎప్పుడు వలవేసి మరీ పిట్టలు పడుతుంటాడు. ఇది తానుగా వచ్చింది కదా. అరే, ఎక్కడికయ్యా? వీడేంటి గురుడిని ఎదిరించాలని అలా పారిపోతున్నాడు? ఒకవేళ గురుడు ఈ పాటికి ఆ కొత్త బండిని స్టార్ట్ చేసి ఉంటాడేమో.
పారిపోదాం. వెళ్దామా? భయపడకండి, మిమ్మల్ని కాపాడదామని నేను వచ్చాను. స్టాండ్లో లారీ తీస్తున్నప్పుడు తెలిసింది నానాజీకి దెబ్బ తగిలిందని. ఏదేమైనా నాకంట పెద్ద మంచిదండి. ఎక్కండి, నేను టౌన్లో చూస్తాను. ఎక్కండి. మెల్లగా. బండి ప్లేట్ విరిగిపోయింది. బాగా అయ్యేసరికి తెల్లారిపోతుంది. ఏదేమైనా ఈ రాత్రికి మీరు అడవిలో గడిపేయండి. వెళ్ళండి. జాగ్రత్త. నువ్వు కూడా రా. నేను రాను, నాకు భయం. ఇక్కడ పెద్ద లోతుగా లేదు. వద్దు, నేను రాను. రా ప్రియా. Come on. నాకు భయం గోపి. అరే నేనున్నాను కదా. వద్దంటున్నానా? వద్దు గోపి. అయ్యో. Come on, I say. గోపి, నాకు
ఇదంతా నాకు ఇష్టం ఉండదు. ప్రియా మన ఇద్దరు లవర్స్ అని కదా అని. ఇదంతా పెళ్ళిన తర్వాతే. పెళ్ళా? ఏ చేసుకోవా? అయ్యో నా బట్టలు మొత్తం తడిచిపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? దానికి ఒక దారి ఉంది. ఉమ్, ఇదిగో నీ డ్రెస్ తడిచిపోయింది కదా, ప్రస్తుతానికి ఈ షర్ట్ వేసుకో. షర్ట్ మాత్రమేనా? వేరే దారి లేదు కదా. అయ్యో నాకు సిగ్గేస్తుంది. అయినా ఈ అడవిలో నేను చూడడానికి ఎవరున్నారని? నువ్వు ఉన్నావు కదా. నేను కళ్ళు మూసుకొని నిల్చుంటానులే. అయితే కళ్ళు మూసుకో. ఓకే. చూడకూడదు. ఏయ్ దొంగ, చూడకూడదని చెప్పానుగా. నేను చూడలేదు. కాదని చెప్పకు. నిన్ను నమ్మలేను బాబు. నేను ఆ చెట్టు చాటుకెళ్ళి బట్టలు మార్చుకుంటాను. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయినా పర్మిషన్ లేదు. ముందు పెళ్ళవని. నాకు సిగ్గేస్తుంది. ఏంటి అలా చూస్తున్నా? ప్రియా నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఈ షర్ట్ నాకు బాగుందా? అద్భుతంగా ఉంది. రా. జాగ్రత్త. ప్రియా ప్రియా నా కాలు. నొప్పిగా ఉందా? అవును. ఒక్క నిమిషం ఉండు. అయ్యో మంటగా ఉంది. ఇంకాసేపులో తగ్గిపోతుందిలే. పద వెళ్దాం మెల్లగా. ఏయ్, ఏయ్, జాగ్రత్త. కమా మెల్లగా. టేక్ కేర్. ఇదేదో ఆదివాసులు పూజించేలాగుంది. నువ్వేమని దండం పెట్టుకున్నావు? ఏం లేదు. ప్రియా చెప్పవా? నేను మన పెళ్లి త్వరగా జరగాలని కోరుకున్నాను. ప్రియా అచ్చుడు, ఇక్కడే ఆదివాసులు పెళ్లి చేసుకుంటారనుకుంటాను.
చెయ్యాలి తోడుగలావే జాగారం చెయ్యాలి తోడుగలావే మన్మథ పూబాణం కన్నుల ఎరుపాయి జవ్వని పరువాలే తరగని బరువాయి వెచ్చని ఊపిరి మెచ్చని మెచ్చినదే మోహం మోహం పరువపు దాహం అలుపేది సరసాల ఆటలో ఆగేది లేదమ్మ ఈ వేళ జగనాల సరదాలు తీరాలి అధరాల మధువులే ప్రోలాలి వాచాల జోహారులంటూ నేడు కామ భంగి మలనే రావేమి నాదరికి ఓ చెయ్య ఇక జాగేలా నన్ను చేర ప్రియ సఖియా మోహం మోహం పరువపు దాహం కసి తీరా చలి ఒడిలో చేరుకుని శృంగార పాఠాలు నేర్పేనా రుచి చూపి మరి కాస్త ఊరించి నీకు సరికొత్త రుచులెన్నో చూపించనా విరహాల జ్వాలలోన రేగి రేగి పోవాలిలే తాళం అదరాలి ఈ వేళ రసగంగ పొంగాలి ఓ బాల మోహం మోహం పరువపు దాహం మోహం మోహం పరువపు దాహం వాడెంతో దారుణంగా నానాజీ తల మీద కొట్టాడు. వాళ్ళని ఎలా అయినా వదిలిపెట్టకూడదు. పట్టుకుని నానాజీకి అప్పచెప్పాలి. వాళ్ళని వదలకూడదు. వాళ్ళే ఎలాగైనా పట్టుకుని నానాజీగా
ఏంటి ఇలా జరిగింది? చూస్తుంటే పెద్ద లోయలా ఉంది. ఇంక వెతికి ప్రయోజనం లేదు, అంతా చీకటిగా ఉంది. కనీసం అమ్మాయి దొరికినా బాగుండేది. సూర్యుడి సంగతి ఏంటి? కోపడతాడేమో. ఎంత త్వరగా వెళ్ళిపోతే మనకంత మంచిది. లేదంటే వాళ్ళిద్దరి చావుకి మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మనం ఏం చేయలేదుగా. ఏమీ చేయలేదా? మన తరం బట్టే కదా వాళ్ళ లోయలో పడిపోయారు. చూడండి, మన మధ్య వాదనలొద్దు. ఆ పిల్లలిద్దరూ చచ్చారు. మనం తప్పించుకుంటే మంచిది. శవాలు. అమ్మగారు, ఏమిటయ్యా ఉదయాన్నే అరుస్తున్నావు? అది 2 శవాలు అక్కడ. శవాలా? అవునమ్మా, నేను ఇప్పుడే చూశాను. ఒక ఆడ మగ. అదిగో కళ్ళు తెరిచారండి, ఇంకా చావలేదు. మెల్లగా మెల్లగా. మీరెవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు తప్పించుకొని ఇలాంటి స్థితిలో ఉన్నారని వాళ్ళకి తెలుసా? తెలీదు. మీరు అనుకుంటున్నట్టు అంత చిన్న విషయం కాదు ఇది. మీ అదృష్టం కొద్దీ ఆ క్రిమినల్స్ చేతికి దొరకకుండా తప్పించుకున్నారు. మీకంత ధైర్యం ఎలా వచ్చింది ఈ అమ్మాయితో అలాంటి చోట ఉండడానికి? మీరు ఇంట్లోంచి రావడమే చాలా పెద్ద తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా మేము ఆ ఇంట్లో ఉండలేము. ఆ వినోద్ నన్ను సరే చట్ట ప్రకారం చూస్తే మీరింత చిన్న వయసులో ఇలా రాకూడదు. ఆ? అక్కడి నుంచి మేము ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాం. అంతకు మించి ఇంకేమీ ఆలోచించలేదు. నమ్మకం లేకపోతే చెప్పొద్దు. నేను పని చేస్తాను, మీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను. అయ్యో వద్దు. అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళటం మాకు ఇష్టం లేదు. మీరు గెలవాలంటే తిరిగి వెళ్ళాలి. వద్దు, నేను అక్కడికి వెళ్ళను. ప్రియా, నేను చెప్పేది అర్థం చేసుకో. వద్దు, వాడు నన్ను నాశనం చేస్తాడు. నేను వెళ్ళాలంటే వెళ్ళను. ప్రియా, వద్దు గోపి, మరి అక్కడికి తిరిగి వెళ్ళొద్దు. ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. మీ ఇబ్బంది అర్థం చేసుకోలేక కాదు, నేను ప్రాక్టికల్ గా చెప్పానంతే. మీ ఎస్టేట్ లో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలా చేస్తే ప్రమాదం. మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా గుర్తుపడతారు. ఓ పని చేద్దాం, నాతో పాటు మీరే ఇక్కడే ఉండండి. నాకు బంధువులని మిగతా వాళ్ళతో చెప్తాను. నీకు నమ్మకం కలిగిందా? ఉద్యోగం ఏమీ లేకుండా నువ్వు నాకు అకౌంట్స్ లో సాయం చేయి. కొత్తగా ఎవరినైనా అపాయింట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇది చెయ్యి. ఏమిటి, ప్రియకి ఇంకా నమ్మకం కలిగినట్లేదే? నాకు నమ్మకం లేక కాదు,
ఇంకా నిద్రపోలేదా? గోపి, నువ్వు ఈ రూమ్ లో పడుకో. ప్రియా మా అమ్మ రూమ్ లో పడుకుంటుంది. అది కాదు ఆంటీ, మేము ప్రస్తుతానికి మీ ఇద్దరు విడిగా పడుకోవడమే మంచిది. అది కాదు, మేము అడవిలో ఉన్న గుళ్ళో దండలు మార్చుకున్నాము. అది సరే, అయితే ఇద్దరు ఇదివరకే పెళ్లి చేసుకున్నారన్నమాట. నా ముందు పెళ్లి చేసుకుని ఒకటైతే చాలు. ఏమిటి ప్రియా? ఎలా ఉంది పర్ఫార్మెన్స్? గ్రేట్. నేను గేమ్ ఓడిపోలేదు కనుక ఈ రోజు ఖర్చు తప్పించుకోవాలని చూడకు. ఇవాళ ఖర్చంతా నువ్వే భరించాలి. ఓకే, నేను రెడీ. అరే, వర్షం వచ్చేలా ఉంది. పర్వాలేదు రాని. ఈ ఊళ్ళో వర్షం వచ్చి చాలా రోజులైంది. వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది. పద, త్వరగా వెళ్ళిపోదాం. వర్షమిలా కురిసే భళా పూబాణమల్లి వయసు ఊగెహలా. ఊర్మిళా వర్షమిలా కురిసే భళా పూబాణమల్లి వయసు ఊగెహలా. కాసుకొనీవిక సఖీ యౌవనం పురివిప్పే. కాసుకొనీవిక సఖీ యౌవనం పురివిప్పే. ఊర్మిళా వర్షమిలా కురిసే భళా పూబాణమల్లి వయసు ఊగెహలా. కన్నుల చూపులు కాముని ములుకులు కలిసిన చదువే చెలియా. అధరం కమ్మని తాంబూలం ఇచ్చుకోవేలంచంగా. ఊర్మిళా వర్షమిలా కురిసే భళా పూబాణమల్లి వయసు ఊగిహలా. పెదవికి అంటిన ఎంగిలి గురుతులు ముద్దుల వర్షపు జల్లా. చిలికిన అమృతము బొలికేవే తుమ్మెద పువ్వును తాకిందో. ఊర్మిళా వర్షమిలా కురిసే భళా పూబాణమల్లి వయసు ఊగిహలా.
సఖీ యౌవనం పురివిప్పే కాసుకొనీవిక సఖీ యౌవనం పురివిప్పే ఊర్మిళ వర్షమిళ కురిసెబడా పూబాణ మల్లె వయసు ఊగిహలా రాధా ఇంకా నిద్రపోలేదా? ప్రియా ఆగు. ఒక వారం రోజులు ఇక్కడ ఇద్దరు గెస్ట్లు ఉంటారు. నీలిమ, నిఖిల్. అతను నా ఫ్రెండ్కి కజిన్. నీలిమ ఒక యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తోంది. ఏదో ఫోటో సెషన్ కోసమని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. భయపడ్డానికి ఏం లేదు. నేను మీ ఇద్దరి గురించి వాళ్ళతో చెప్పాను, నా కజిన్స్ అని. వాళ్ళు ఎప్పుడొచ్చారు? నిన్న రాత్రే వాళ్ళు వచ్చారు. మీరు మంచి నిద్రలో ఉన్నారు, అందుకే మీకు తెలియలేదు. ఉదయాన్నే కెమెరా తీసుకొని వెళ్ళిపోయారు. నిఖిల్ ఓ మంచి ఫోటోగ్రాఫర్. ఏమిటింత లేట్ అయింది? రియల్ ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. టైమే తెలియలేదు. అవునండి, నిఖిల్ చెప్పింది నిజమే. ఓకే, ఇక ఇద్దరు వచ్చి టిఫిన్ చేయండి. లోపలికి రండి. నేను మీతో చెప్పానుగా, గోపి, ప్రియా. హాయ్. హాయ్ హాయ్. గోపి, ఆ బ్యాగ్స్ పట్రా. ఏమిటని చూస్తున్నా? యు ఆర్ వెరీ చార్మింగ్. ఇవాళ ఏమిటి కొత్తగా చెప్తున్నా? ఎందుకు అలా అనిపించింది? సరే సరే, ముందు ఫోటోలు తీ. ఫోటో సంగతి తర్వాత, ముందులారా. కమా. నాకు సిగ్గుగా ఉంటుంది. నేను అక్కడ స్నానానికి రానక్క. రా ప్రియా, అక్కడ స్నానం చేయడం ఎంతో బాగుంటుంది. నాకు వారానికి ఒకసారైనా బయటికెళ్ళి ఏట్లో స్నానం చేస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది. నేను ఎప్పుడు ఏట్లో స్నానం చేసింది లేదు. ప్రియా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఈ రోజు శనివారం కదా, లెక్కలప్ప చెప్పడానికి పని వాళ్ళు వస్తారు. గోపి వచ్చిన తర్వాత నువ్వు కూడా వెళ్ళి లెక్కలు చూసుకో. సరేకా. భలే పిల్ల, స్నానం చేయడానికి సిగ్గుపడుతోంది.
మీరేంటి ఇక్కడ? అవే ఏం లేదు, ఊరికే ఇటు వస్తున్నాను కదా, అలా క్యాజువల్ గా చూశానంతే. చాలా బాగుంది. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే దాక్కుని చూస్తున్నావా? అయ్యో, నేను దాక్కుని చూడలేదు. సరే సర్లే, ఎలాగో వచ్చావు కదా, ఆ సోప్ ఇటు ఇవ్వు. ఆ, గోపి, నువ్వు కాస్త సోప్ రాస్తావా? హలో, ప్రియ ఫాదర్ అయినా మాట్లాడేది? మీ అమ్మాయి ఇక్కడ మా ఎస్టేట్లో ఉంది. రేపు ఉదయం ఓ 10 గంటలకు వస్తే మీరు తన్ని తీసుకువెళ్ళిపోవచ్చు. నేనెవరో నీకు తెలియనక్కర్లేదు. రేపు ఆయన ప్రియం తీసుకెళ్ళడానికి వస్తారు. అంతవరకు ప్రియకి గోపికి ఈ విషయం అస్సలు తెలియకుండా చూసుకోవాలి. రాధా, అది నేను చెప్పింది అర్థం కాలేదా? గోపి, లోపలికి రా. నీకిప్పుడు నాతో మాట్లాడాలంటే ఇష్టం లేదు కదూ? ఆంటీ, అది నా ఈ జీవితంలో నన్ను ప్రేమించే వాళ్ళే దొరకలేదు. అవునంటీ, నేను అలాగే అనుకుంటున్నాను. నీకు తెలుసా, నిన్ను చూసినప్పుడల్లా నా లోపల సంజయ్ రూపమే గుర్తొస్తోంది. నేనది తట్టుకోలేకపోతున్నాను. ఆంటీ, వద్దు. ఇంత జరిగాక నిన్ను వదులుకుంటే నేను బతకడంలో అర్థం లేదు. అయ్యో, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు? ఎందుకు గోపి ఇలాంటి బతుకు? ఎవ్వరూ లేకుండా. ఎవరన్నారు మీకు ఎవరూ లేరని?
ఇది నమ్మలేను నేను ఇది నమ్మలేను. నేను చెప్పేది నిజం గోపి. ప్రియా వాళ్ళ నాన్న వచ్చి ప్రియను తీసుకెళ్ళిపోయాడు. నేను ఇంతకు ముందు ఎవరిని ప్రేమించకపోయినా నువ్వు ప్రియ ప్రేమించుకోవడం చూసి నాకు అర్థమైంది. మీరిద్దరూ ఒకటి కావాల్సిన వాళ్ళు, ఒకటి కావాలి. ఆంటీ ఎక్కడ? గోపి, నేను చెప్పేది విను. ప్లీజ్, నువ్వు నాతో ఏం చెప్పద్దు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. గోపి, ఏమిటో చేసే పని? నువ్వు నన్ను మోసం చేశావు. గోపి, యాక్సిడెంట్ అవుతుంది. అవని ప్రియులైన జీవితం నాకెందుకు? నేను చచ్చిపోతాను. గోపి, గోపి, లే. గోపి, మెల్లగా. సారీ గోపి, ప్రియంటికి నేనే ఫోన్ చేశాను. నన్ను క్షమించు. నేను స్వార్థపరాలయ్యాను. నా కళ్ళు మూసుకుపోయాయి. కానీ నేను నువ్వు నాతో ఏమి చెప్పద్దు. గోపి, నీకు ప్రియ మీదున్న ప్రేమ ఇంతకు తెగించేలా చేసింది. మనిద్దరి మధ్య ఉన్న ఈ దగ్గరతనం నా కళ్ళు మూసేసింది. నీకు నాకు ఏ సంబంధం లేదు. అది నాకు అర్థమైంది. ఇక ఏనాటికి నేను నీకు కనిపించను. ప్రియతో నిన్ను కలిపి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఎవరు? మీకేం కావాలి? ప్రియ ఇక్కడ లేదా? నేను ఎస్టేట్ నుంచి వచ్చాను. ప్రియ ఇన్నాళ్ళు నా దగ్గరే ఉంది. నేను ఇప్పుడు వచ్చింది ప్రియని తీసుకువెళదామని. తీసుకువెళ్ళానక? అవును, గోపిని ప్రియని కలుపుదామని. వాళ్ళిద్దరూ కలిసి బతకాల్సిన వాళ్ళగా. నో, తీసుకెళ్ళడానికి వెళ్ళలేదు. ప్రియ మనసులో విషయాలు అర్థం చేసుకోవడం నీ వల్ల కాదని నాకు తెలుసు. దుబాయ్లో పనిచేస్తూ సంపాదించే తండ్రి, క్లబ్బులకి, సినిమాలకి, షికార్లకి తిరగడం తెలిసిన తల్లికి కూతురు గురించి పట్టింపేది. గోపి ఇక్కడికొచ్చింది మీ అంగీకారంతో ప్రియని తీసుకువెళదామని. వాళ్ళని ఆపకండి.